కోలీవుడ్లో వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్నాడు శివ కార్తికేయన్. ముందు సైడ్ హీరోగా మొదలుపెట్టిన అతని కెరీర్ ఆ తర్వాత లీడ్ రోల్స్ చేస్తూ అలా స్టార్గా ఎదిగాడు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తన మార్క్ చాటుకుంటున్నాడు శివ కార్తికేయన్. లాస్ట్ ఇయర్ అమరంతో 300 కోట్లు కలెక్ట్ చేసి స్టార్ లీగ్లో తాను ఉన్నానని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం మదరాసి, పరాశక్తి 2 సినిమాలతో వస్తున్నాడు శివ కార్తికేయన్. మదరాసి సినిమా మురుగదాస్ డైరెక్షన్లో వస్తుంది. ఈ సినిమా విషయంలో శివ కార్తికేయన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మురుగదాస్ ఇప్పుడు ఏమాత్రం ఫామ్లో లేడు. అదీగాక రీసెంట్గానే అతని ఖాతాలో సికందర్ లాంటి డిజాస్టర్ పడింది. అయితే సికందర్ ఎఫెక్ట్ శివ కార్తికేయన్ సినిమా మీద పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు. మదరాసి సినిమా ఫస్ట్ గ్లింప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఇదిలా ఉంటే శివ కార్తికేయన్ సుధ కొంగర డైరెక్షన్లో చేస్తున్న పరాశక్తి సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ వేరే లెవెల్లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా పీరియాడికల్ స్టూడెంట్ డ్రామాగా వస్తుంది. హిట్లు సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న శివ కార్తికేయన్ అందుకు తగినట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అంతకుముందు సినిమాకు 10 కోట్ల లోపే రెమ్యూనరేషన్గా తీసుకునే శివ కార్తికేయన్ హిట్లు కొడుతుండటం వల్ల డిమాండ్ పెరిగింది. దానికి తగినట్టుగానే పారితోషికం కూడా పెంచేశాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ ఒక సినిమాకు 35 కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని కోలీవుడ్ టాక్. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. శివ కార్తికేయన్ మదరాసి ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ కాబోతుంది. ఇక పరాశక్తి సినిమా మాత్రం 2026 సంక్రాంతికి వస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాలతో శివ కార్తికేయన్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. శివ కార్తికేయన్తో సినిమా కోసం తమిళ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కథల విషయంలో మాత్రం శివ కార్తికేయన్ చాలా ఫోకస్గా ఉంటున్నాడని తెలుస్తుంది.